గురువుగారు, భోజనం చేస్తున్న కంచంలో చెయ్యి కడుక్కోరాదు అని అంటారు. అలాగే చెయ్యి కడిగిన తర్వాత ఆ చెయ్యిని విదిలించరాదు అని అంటారు. ఎందుకని? భోజనం శక్తికి సంబంధించిన అంశం. ఈ శక్తిని మనం స్వీకరించే సమయంలో అమృతాపిధానమసి రౌరవే పుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాముతకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు. అరచేతిలో నీరు పోసుకొని ఎంగిలి చేతిని ఇలా అనకూడదు. నీరు పోసుకొని వాసన చూచి విడిచిపెట్టాలి. అరచేతికి అంటుకొని ఉన్న ఆ మెతుకులలో ఈ నీరు కలిసి, ఈ నీరు ఆ మిగిలిపోయిన మెతుకులు కూడా కొన్ని సూక్ష్మ క్రిములకు ఆహారం. వృధా చేయకూడదు, వాటికి ఉపయోగకరం. వినయంతో నమ్రత అన్న భావాన్ని జోడించి అలా విడిచిపెట్టి ఈ చేతిని చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కడుగుకొని, నేలపైన చాలా బ్యాక్టీరియా ఫంగస్ ఉంటుంది. ఈ ఆహారపు బిందువులకే వేచుకొని ఉండగా అలా మనం విదిల్చకూడదు. ఈ విదిల్చే ప్రమాదం వాటి అంతానికి కూడా కారకమవుతుంది. అడుగు వేస్తే కూడా ఆలోచించి వెయ్యాలి. మాట పలికితే కూడా ఆలోచించి పలకాలి. అనవసరంగా మాట్లాడకూడదు, అనవసరంగా అడుగు వేయకూడదు, అనవసరంగా చేతులను కదల్పకూడదు. ఇక విదిల్చడం మహాప్రమాదం. కనుక శాస్త్రం, ధర్మం ఇలా నిషేధించింది. అలా మనం నీటిని విదిల్చకూడదు. కంచంలో చెయ్యి కడుక్కుంటే కంచంలో ఉండే పదార్థం కూడా ఆశించే కొన్ని జీవులు ఉంటాయి. పిల్లులు లేదా ఎలకలు లేదా జాగిలములు. వాటికి ఈ నీటితో ఉండేటటువంటి నీటికి విరుద్ధం. ఇందులో లాలాజలం ఉంటుంది, అందులో మిగిలిపోయిన ఎంగిలి పదార్థం ఉంటుంది. ఇది ఉమ్మితో కూడుకుని ఉన్నది. రెండింటికి ఇంత వైరుధ్యం ఉన్నది కాబట్టి ప్రాచీనులు అందులో కడుక్కోకూడదు, కడుక్కుంటే ఆ కంచం తిడుతుందిరా నాయనా అనేవారు. ఇది అర్థం.